నమః. నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఈ వారం పత్రికకి మ్యాటర్ అంతా రెడీ సార్. కాకపోతే డాక్టర్ సలహాలకి రాధక్క గారు జవాబులు రాసి పంపలేదు. ఆ శీర్షిక ఎత్తేయమంటారా సార్? ఎన్ని ఆ శీర్షిక ఎత్తేస్తావా? ఆ శీర్షిక ఎత్తేస్తే పత్రిక తప్పైపోదు. దాని మీద కదా మన పత్రిక నచ్చేది. అది ఎత్తేస్తావా? ఆ ప్రశ్నలు ఎత్తదు, సమాధానాలు చెప్తాను, నువ్వు వచ్చొద్దు కానీ. ఓకే సార్. మురమండ నుండి చాముండేశ్వరి. ఏంటంట? రాధక్క, మా వారు గత ఏడాదిగా మిలిటరీలోనే ఉంటున్నారు. నాకు ఇప్పుడు 7వ నెల. ఇప్పుడు నేనేం చేయాలి అని అడుగుతున్నారు సార్. సంవత్సరం నుంచి ఆయన మిలిటరీలో ఉన్నాడా? ఇప్పుడు ఇవిడికి 7వ నెల. ఓ పని చేయమను, ఇంకా 2 నెలలకి శుభ్రంగా ఓ బిడ్డను కానీ ఆ బుడ్డోని అనాథశాలను వదిలేసి ఈ విండి మాత్రం పక్కింటికి వెళ్ళటం మానేమో చెప్పు. నెక్స్ట్. దువ్వ నుంచి మువ్వ గోపాలం. ఉండు. హలో హలో, నాగేశ్వరరావా? నేను రాంబాబుని. ఏంటి రాంబాబు పొద్దున ఫోన్ చేసావు? అబ్బే ఏం లేదు, రాత్రి నువ్వు నగ్మ పెళ్లి చేసుకున్నట్టు కలొచ్చింది, కంగారు చూద్దామని. ఈ విషయం చెప్పడానికి పొద్దున ఫోన్ పెట్టాయి. అంటే దాని గురించే కాదు, ఇంట్లో మా ఆవిడ చంపేస్తోంది, నాకు ఇవ్వాల్సిన బాకీ ఇచ్చేస్తే. హలో 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 ఏదో ఫోన్ ఇది. ఏమండి, కట్ అయింది, బండి చేసుకోవచ్చా? ఓ బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, 2 రూపాయలు ఇచ్చి. తాళ్లపూడి నుండి పువ్వుల తాతారావు. ఏమంటాడు? నా వయసు 93 ఏళ్ళు. నాకు సెక్స్ వాంఛలు చావలేదు. నేనేం చేయాలి? ఓ గ్లాసుడు మంచి పురుగుల మందు తాగమను, కోరిక ఆటోమేటిక్ అదే చచ్చిపోద్ది. సెలబ్రిటీస్ వాడే పర్ఫ్యూమ్ కేవలం 799కి వస్తుందంటే ఇవ్వాలన్న నమ్ముతారా? నిజమే, అది ఇదే. ఈ పర్ఫ్యూమ్ 98 కోరిక ఆటోమేటిక్ అదే చచ్చిపోద్ది. హలో రాంబాబు చెప్ప, ఇందా కట్ అయింది, ఏంటి విషయాలు? అదే మా ఆవిడ చంపేస్తోంది, కాస్త బాకీ. హలో హలో నాగేశ్వరరావు గారు, హలో నాగేశ్వరరావు గారు. ఏంటన్నా ఈరోజు లేలేవు బాలేవు? ఏంటో చెప్పు. అదే మా ఆవిడ చంపేస్తోంది, కాస్త బాకీ. హలో 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 చిచి, ఏమిటో ఈ ఫోన్ మళ్ళీ కట్ అయింది? నా టైం బాగున్నట్టుంది. నీ టైం బాగానే ఉంది, నా టైం బాగాలేదు. ఇదిగో 2 రూపాయలు. ఈ క్వశ్చన్ వేసాయి. హలో హలో, నేను రాంబాబుని. మా ఆవిడ చంపేస్తోంది, నా బాకీ. హలో 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 ఏంటి సార్, వినబడట్లేదా? హలో, చెప్పండి. అలాగే, సరే సార్. రాంబాబు సార్, వాళ్ళ ఆవిడ చంపేస్తుందట, మీరు డబ్బులు ఇవ్వాలట, ఇవ్వమంటున్నాడు సార్. నీకు వినపడిందా? క్లియర్ గా వినపడిందా? వర్డ్ డీటెయిల్ కనపడిందిగా. వినిపించింది సార్. ఏమంటాడు? డబ్బులు ఇవ్వమంటున్నాడు సార్. అయితే వచ్చేసి నేను ఎందుకు ఇవ్వాలి సార్? ఈవిడ క్లీన్ గా వినపడిందంట, అక్కడికేదో మాకు వినపడినట్టు. దగ్గర పెడుతుంది. హలో, నేను రాంబాబుని మాట్లాడుతున్నాను. నాగేశ్వరరావు గారు ఉన్నారండి? ఇప్పుడే షూటింగ్ వెళ్ళారండి. షూటింగ్ వెళ్ళారటారేంటి? కొంపదీసి వీడు సినిమాలో యాక్ట్ చేస్తున్నారా ఏంటి? హలో హలో, షూటింగ్ కి వెళ్ళారంటున్నారు. నాగేశ్వరరావు గారు సినిమాలో యాక్ట్ చేస్తున్నారా? ఇప్పుడు యాక్ట్ చేయడం ఏంటి? గత 50 ఏళ్ళుగా యాక్ట్ చేస్తూనే ఉన్నారు కదా. 50 ఏళ్ళుగా యాక్ట్ చేస్తున్నారా? హలో, మీరు అనేది ఏ నాగేశ్వరరావు గారు? ఏ నాగేశ్వరరావు గారేనండి? అదేనండి, ఏ నాగేశ్వరరావు గారు? అదేనండి, ఏ నాగేశ్వరరావు గారే. అదిగో మళ్ళీ ఏ నాగేశ్వరరావు అంటావు. ఇప్పుడు సినిమాల్లో యాక్ట్ చేస్తోంది ఏ నాగేశ్వరరావు? ఇప్పుడు యాక్ట్ చేస్తుంది ఏ నాగేశ్వరరావు గారేనండి. మళ్ళీ ఏ నాగేశ్వరరావు అంటావు. మరి లేకపోతే ఏమనాలని? అబ్బా, ఇప్పుడు యాక్ట్ చేస్తుంది ఏ నాగేశ్వరరావే, ఏ నాగేశ్వరరావే, ఏ నాగేశ్వరరావే. హలో హలో, అది జాబీలి నాగేశ్వరరావు గారి ప్రశ్న అండి? కాదండి, అక్కినే నాగేశ్వరరావు గారి ఇల్లు. ఇదేంటి, నిజవాళ్ళు లోకల్ నెంబర్ కొడితే హైదరాబాద్ ఎస్టీ లైన్లోకి వచ్చింది. హలో, మాట్లాడుతోంది ఎవరు సార్? నేను అక్కినే నాగేశ్వరరావు మాట్లాడుతున్నాను. అక్కినే నాగేశ్వరరావు గారు? సార్ నమస్కారం సార్, నేను మీ ఫ్యాన్ని. మీ అబ్బాయి నాగార్జున గారు ఏం చేస్తున్నారు సార్? శిష్యంద్రితో ఆడుకుంటున్నాడు. నీకెందుకు స్టూపిడ్? పెట్టే ఫోన్ పెట్టే. నన్ను పగడతారు నువ్వు ఎర్రి పప్ప. లెక్క పక్కన మారుతాను.